ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ ఉదయకాల సమయం మనం కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన మహాధన్యతను బట్టి స్తోత్రం. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గత రాత్రి దేవుడు ఎంత అద్భుతకరముగా మనల్ని కాపాడారు. ఆయుష్ను పొడిగించిన దేవునికి మంచి మనసుతో స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉదయం ప్రభు నిశ్చయముగా మనతో మాట్లాడతారు. ఆయన స్వరం ఎల్లప్పుడూ మనల్ని ధైర్యపరచుచున్నదే. ఆయన మాటలు మనకు ఎముక లాంటిదే గనుక మన భుజము తట్టి వెన్ను తట్టి ధైర్యపరచుచున్నటువంటి వచనం వాక్యం ఈ పగలు మనము ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. యేసు ప్రభుని జననానికి ముందే ప్రవక్తలు ప్రవచించి చెప్పినటువంటి వర్తమానం సమాధానపు ప్రభు. హల్లెలూయా. ఈ దేవునిలో ఉన్న ప్రత్యేకత మానవ హృదయమును సమాధానపరచగలిగిన, మానవ హృదయమును నెమ్మదితో నింపగలిగిన వ్యక్తిత్వమైనటువంటి వ్యత్యస్తమైన అనుభవం కలిగిన దేవుడే యేసు ప్రభు వారు. అందుకే యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం తర్వాత పునరుత్థాన సమయంలో యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. మరణ పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు కూడా వారు యూదులకు భయపడి, సైనికులకు భయపడి ప్రభువుకి ఇంత ఘోరమైనటువంటి శిక్షావిధిని నివర్తించినటువంటి ప్రభుత్వం మమ్మల్ని వదిలిపెట్టడు అని అర్థం చేసుకున్నటువంటి శిష్యులు ఒక్క గదిలో దాగి ఉంటుండగా యేసు ప్రభు వారు వారి మధ్యలోనికి వచ్చి నిలబడి వారితో ఒకటే మాట అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. ఈ ఉదయమున అదే వచనం మన హృదయంలో, మన కుటుంబములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీకు సమాధానం కలుగునుగాక, నీ కుటుంబంలో సమాధానం కలుగునుగాక, నీ వ్యక్తిపరమైన జీవితంలో కోల్పోయిన సమాధానం తిరిగి మీరు పొందునుగాక, వ్యాపారములో మీకు సమాధానం కలుగునుగాక, ప్రయాణములో మీకు సమాధానం కలుగునుగాక. సమాధానపు అధిపతి అయిన దేవుడవు ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నాడు. స్తోత్రం. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు. ఆయన మనకు సహాయం చేయగలిగిన నమ్మదగిన యజమానుడవై ఉన్నారు. స్తోత్రం. యేసు ప్రభును వెంబడించిన తన శిష్యులను ఎన్నడూ తను నిరాశపరచలేదు. మత్తయి సువార్తలు మనం చూస్తున్నాము 14వ అధ్యాయం 24 నుండి మనము చూసినట్లయితే యేసు ప్రభు సాయంకాల సమయం శిష్యులతో చెప్పారు, మీరు అత్తరికి వెళ్ళాలి. బలవంతం చేశారు. వెళ్ళండి, మీరు పోయి తీరాలి. వారి ప్రయాణమై నడు సముద్రంలోనికి వెళ్ళిపోయారు. ఒడ్డునకు చాలా దూరం అయిపోయారు. యేసు ప్రభు ఏమో కొండ ఎక్కి ప్రార్థించడానికి వెళ్ళారు. నడి సముద్రంలో 4వ యామం అలలతో కొట్టుమిట్లాడుచున్నారు. వారిలో వారే కృంగిపోవుచున్నారు. మనలని అద్దరికి పొమ్మని చెప్పి పంపించిన నాయకుడు మనకు తోడుగా లేడు. ఈ సముద్రంలో మన ప్రయాణం ఇక్కడే అస్తమించిపోతుందేమో. మరణ భయం ఒకవైపు, కుటుంబం గురించినటువంటి నిరాశ ఒకవైపు, ఇవన్నీ వారిని చుట్టుముట్టిన సమయంలో యేసు ప్రభు 4వ యామమున ఆ అలల మీద నుండి నడుచుకుంటూ వారు ఉన్నటువంటి చోటలోనికి వచ్చారు. ధైర్యం ఇచ్చారు. భయపడవద్దు అని చెప్పారు. ధైర్యం తెచ్చుకోండి, నేనే. ఆ మాటలో ఉన్నటువంటి ఆ డెప్త్ ఒకసారి మీరు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. మీరు భయపడవద్దు, నేనున్నాను అని చెప్పిన దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నారు. గతిలో దాగి ఉండి భయముతో వణుకుతో ఉన్నటువంటి శిష్యులకు ధనం కాదు అవసరం, మేడగది కాదు అవసరం, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అవసరం, మెడిసిన్ కాదు అవసరం, వారు ఈ లోకపరముగా సంతోషించేదేది కాదు వారికి అవసరం. వారి మనస్సు కృంగిపోయిన, హృదయం నిరాశతో నింపబడి ఉన్న, భయం వారిని పుచ్చుకున్నటువంటి ఆ అనుభవంలో
వారికి కావాల్సినది సమాధానం. జీవితంలో అన్ని నష్టమైపోయి, నీ వ్యాపారం పరాజయం అయిపోయి, నీ కుటుంబ జీవితంలో నీవు ఆశించిన రీతిగా ఎదగలేక నిరాశ చెంది, తరములు నీ మాటలు వినడం లేదని నానా రకాలైనటువంటి అప్పుల బాధలు, ఇవన్నీ కూడా నీకు సమాధానమును నీలో నుండి దూరపరచుచున్నప్పుడు, ఉదయకాల సమయం నా ప్రియ మిత్రమా, నా ఫ్రెండ్స్, దేవుడు మీతో మాట్లాడుచున్నారండి. నీకు సమాధానం ప్రభు ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడవై ఉన్నారు. ఆయన ఇచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం కానే కాదు. ఈ లోకం ఇచ్చిన సమాధానం అన్నీ కూడా తాత్కాలికమైనదే. నిరాశతో కృంగిపోవుచున్న నీ జీవితాన్ని బాగు చేయడానికి, వేదనతో అల్లాడిపోవుచున్న నీ జీవితాన్ని బాగు చేయడానికి ప్రభు సమర్థుడవై ఉన్నారు. ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడవు, ఆయన అధికారం కలిగిన దేవుడవు, ఆయన ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడవు. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయం తారుమారైపోతుందని, అవతల చేరడానికి సాధ్యం కాదని నీ మనసుతో మాట్లాడుచున్న, నీకు అసమాధానం పుట్టిస్తున్న పైశాచిక తప్పు శక్తులను చూసి ప్రభు మాట్లాడుచున్నాడు. నీకు సమాధానం కలుగునుగాక. ఎవరైతే నీకు సమాధానం లేకుండా చేస్తున్నారో వారి ఎదుట నీకు సమాధానం ఇచ్చి నిన్ను నిలబెట్టగలిగిన శక్తి కలిగిన యజమానుడవు, తండ్రివి ఈ రాత్రి తోడుగా ఉన్నారు. స్తోత్రం. ఒకవైపు అనారోగ్యం నిన్ను కృంగదీసిన వ్యక్తి అయి నీవు ఉండొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీవు పడిన స్థలం నుండి లేవలేక ఇంకను పాపములో పడి 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 నిరాశ చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయం నీ జీవితాన్ని మెరుగుపరచడానికి, మలుపు త్రిప్పడానికి, ధైర్యం పరచడానికి జీవం కలిగిన దేవుడు ఆశిస్తున్నాడండి. స్తోత్రం. ఆయన నీకు తోడుగా ఉండే ఏ దిగులు నీకు అవసరం లేదు, భయం నీకు అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, భయపడకము. హల్లెలూయా. ఎటువంటి శ్రమలు కలిగినా, ఎటువంటి ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రభు నీ దోనలో ఉన్నట్లయితే, ప్రభు నీ కుటుంబంలో ఉన్నట్లయితే, ప్రభు నీ వ్యాపారంలో ఉన్నట్లయితే, ప్రభు నీ వ్యక్తిపరమైన జీవితంలో నీతో కూడా ఉన్నట్లయితే నీకు భయం అవసరం లేదు, నీకు దిగులు అవసరం లేదు. ఆయన జయప్రదముగా నడిపించగలిగిన దేవుడు. కారణం ఆ దేవుడు మరణ పునరుత్థానుడవైన దేవుడవు. హల్లెలూయా. సమాధి అతన్ని ఆపలేకపోయారు, ప్రభుత్వం అతన్ని ఆపలేకపోయారు. ఈ ఉదయకాల సమయం నీవి జీవితమును మెరుగుపరచడానికి, నీ జీవితమును ఫలించేటి కొమ్మగా మార్చడానికి, ఫలించేటి చెట్టుగా మార్చడానికి హల్లెలూయా ప్రభు సమర్థుడవై ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయం తరమును గురించినటువంటి టెన్షన్, వ్యాపారం గురించిన టెన్షన్, ఆత్మీయ జీవితం గురించిన టెన్షన్, పరిచర్య గురించిన టెన్షన్స్, ఇవన్నీ కూడా నీకు సమాధానం లేకుండా చేస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక. మనుషులు చెప్పినట్టు కాదండి, రక్తబంధికులు చెప్పినట్టు కాదు, పొలిటికల్ లీడర్స్ చెప్పినట్టు కాదు, స్తోత్రం, అధికారులు చెప్పినట్టు కాదు. ఆయనే సర్వాధికారి. ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన దేవుడు ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నారు. జీవితమును ఆయన బలపరచదగిన దేవుడవై ఉంటున్నారు. ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ఉదయకాల సమయం సమాధానం ఇచ్చుచున్న దేవునితో మనం మన హృదయమును సమర్పించి ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం దేవా, ఏ సమస్య చేతనో సమాధానం కోల్పోయి ఆత్మహత్య మాత్రమే నా జీవితంలో ఇంకొక పరిష్కారమని ఎదురు చూచుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ ఉదయం ఈ వాక్యం వింటున్నారయ్యా. వారి ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్యపు సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. ప్రభువా, వాటి నుండి వారిని విడిపించండి. వారి హృదయానికి సమాధానం ఇవ్వండి. సమాధానంతో కూడిన జీవితం వారికి ఒక్కసారి దయచేయి ప్రభువా. వారి పరాజయ భయమును వారిలో నుండి తొలగించండి. తారుమారు పోగుచున్నటువంటి ఆ పడవను లేవనెత్తి నిలబెట్టగలిగిన దేవుడవు నీవే. దేవా, నిందించు వారి ఎదుట, దూషించు వారి ఎదుట, అపహాసములు, అపమానములు పలుకుచున్నటువంటి ప్రజల ఎదుట దేవా,
వారిని జయప్రదముగా నిలబెట్టండి. వారి ముఖం ఎన్నడూ కూడా లజ్జింపకుండా, నీ ముఖం వైపు కనులెత్తిన వారి ముఖం ఎన్నడూ లజ్జింపలేడు అని వచనం తెలియచేసినట్లు ప్రభు అయుడే కాల సమయం వారి హృదయములలో నీవు చెప్పిన సమాధానం నింపబడుదురుగాక, నెమ్మది నింపబడుదురుగాక, ప్రయాణం సమాధానపరమైనదై ఉండునుగాక, కుటుంబములో శాంతియు సమాధానము కలుగునుగాక. దేవా, ప్రత్యేకముగా ఎగ్జామ్ భయముతో భయపడుతున్నటువంటి తరములకు సమాధానం కలుగునుగాక, భవిష్యత్తు గురించిన భయముతో అల్లాడిపోవచ్చున్న తరములకు సమాధానం కలుగునుగాక. దేవుని ప్రేమ వలన ప్రతి ఒక్కరం సమాధానం కలిగి ఈ దినమందు బ్రతుకగలిగినట్లు కృప చూపి ఆదరించుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక. అనుదినం నూతనమైన సందేశములతో ఈ విధముగా మనము కలుసుకోవాలని మీరు ఆశించినట్లయితే మీ ఫ్రెండ్స్కు కూడా ఈ ఛానల్ పరిచయం చేయించండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ వచ్చండి, లైక్ అండ్ షేర్ చేయండి. దేవుడు అందరినీ ధారాళంగా దీవించును గాక.